విధేయత చూపడం ఎలా? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం ఎడ్ల ఎలా విధేయత చూపాడంటే, దహన బలి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ టైంలో తన తండ్రికి ఇస్సాకు ఒక క్వశ్చన్ చేస్తాడు. ఏంటంటే, నాన్న, దహన బలికి కట్టెలు నిప్పు ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు తన తండ్రి అతనికి ఏమని సమాధానం ఇస్తాడంటే, గొర్రెపిల్ల సంగతి ఏంటో దేవుడు చూచుకుంటాడని తన కుమారుడికి సెలవిస్తాడు. తదనంతరం తానే బలి అవుతున్నానని తెలిసినప్పుడు ఇస్సాకు ఎక్కడికి పారిపోకుండా తన తండ్రి పట్ల విధేయత చూపాడు. అతనికి ఆ టైంలో పారిపోయేంత శక్తి ఉన్నప్పటికీ అతను ఎక్కడికి పారిపోకుండా, నా తండ్రి ఎలాగైతే పరలోకమందున్న తండ్రికి విధేయత చూపుతున్నాడో అది ఎంత వాస్తవమో, నేను కూడా నా తండ్రికి అంతే విధేయత చూపడం వాస్తవం అని అనుకొని తన తండ్రికి విధేయత చూపాడు. సేమ్ ఇదే సందర్భాన్ని ఇంకో కోణంలో మనం మాట్లాడుకున్నట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చనిపోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి శిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, మనం మన తండ్రికి ఎలా విధేయత చూపుతున్నాం?